అయితే ఇంకొక వార్త ఉంది. అదేంటిదంటే మన బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు కదా, అదంతా మనం చూసినాము. సో మేము చేరలేదు అని చెప్పి నాటకాలు ఆడిరు, అది వేరే విషయం. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇప్పుడు ఏమొచ్చిందంటే, ఎక్కడ దాకా వచ్చిందంటే నోటీసులు సర్వ్ చేసేదాకా వచ్చింది. నోటీసులు, ఈ నోటీసులు ఎవరు ఇస్తున్నారంటే స్పీకర్ ఇస్తా ఉన్నాడు. ఈ స్పీకర్ ఎవరిని సంప్రదించిందంటే అడ్వకేట్ జనరల్, అట్లే కొంతమంది ఎక్స్పర్ట్స్, లీగల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా. ఎందుకంటే ఈయన మీద సుప్రీంకోర్టు ఒక గడువు విధించింది. స్పీకర్ మీద గడువు అంటే అది ఒక లిమిట్ పెట్టింది. ఇంకా ఎన్ని రోజులే తీసుకుంటారు మీరు, ఇంకా దాన్ని ఏదో ఒక చెప్పాలి కదా, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి కదా అని నిర్ణయం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఒక నెల లోపట ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకోమంటే ఆ 10 మంది ఎమ్మెల్యేల మీద, ఎవరైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారో ఈ 10 మంది ఎమ్మెల్యేల మీద డిస్క్వాలిఫికేషన్ జరిగేటట్టు అవకాశం ఉంది. డిస్క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంది. అంటే 10 నియోజకవర్గాలలో మళ్ళా ఎన్నికలు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక నోటీసులు ఇస్తే వీళ్ళు ఏమి ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకుంటారు, ఏం చెప్పుకుంటారు, మీరు ఏ పార్టీలు ఉన్నారంటే మరి మార్చిన కండువాలు మారుతాయా, లేకపోతే మరి ఫోటోలు మార్ఫింగ్ చేసుకుంటారా, మరి కనిపించకుండా చేస్తారా. మరి మొన్న పీసీసీ అధ్యక్షుడు డైరెక్ట్గా మహేష్ కుమార్ గౌడ్ ఆయనతో టీవీ9లో కూర్చొని చెప్పేసాడు, అవును 10 మంది మమ్మల్ని నచ్చి మెచ్చి వచ్చిరని చెప్పిండు. సో దాన్ని బట్టి కూడా తీసుకోవచ్చు. అంటే మారినరు అనేది సాక్ష్యం. మనందరం కనిపిస్తా లేదా, మనందరం చూస్తలేమా? ఇంతమంది ప్రజలు మోసం చేస్తారా? మారలేదు అని చెప్పి 4 కోట్ల ప్రజలు మోసం చేస్తారా? అప్పుడు అది నిజంగా సిగ్గు లేని వాళ్ళు అవుతారు. ఇప్పటిదాకా కొంచెం ఉందేమో అనుకున్నాం, ఇప్పుడు ఆయనతో లేని వాళ్ళు అవుతారు. అయితే ఇప్పుడు ఆ డిస్క్వాలిఫికేషన్ ఏదైతే ఆ పిటిషన్ ఉందో ఆ పిటిషన్ మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పినందుకు స్పీకర్కు ఇది జరిగింది. వీళ్ళు ఏం కలలు కన్నారంటే ఈ 10 మందితో పాటు ఇంకొక 16 మంది ఎమ్మెల్యేలు ఇలా చేరతారేమో, చేరితే దీన్ని ఎక్కడికి వెళ్ళి ఎల్పీని మొత్తం విలీనం చేసుకున్నట్టుగా, అంటే BRSLP ఇట్లా విలీనం చేసుకుందాం, లెజిస్లేచర్ పార్టీని విలీనం చేసుకుంటే అప్పుడు 2/3 మెజారిటీ అంటారు దీన్ని. ఎందుకంటే వాళ్ళు గెలిచిన 39 సీట్లల్లో 13x2 26 మంది చేరితే, అంటే 10 మంది చేరు కాబట్టి ఇంకా 16 మంది బాకీ ఉన్నారు. ఈ 39 మందిలో 26 కనుక చేరితే వీళ్ళకి డిస్క్వాలిఫై చేయడానికి లేరు. ఇక రాజ్యాంగంలో వాళ్ళకి అట్లా హక్కు కల్పించారు. దొంగలు మీరు అంతా కలిసి రావచ్చు, జమై రావచ్చు, మిమ్మల్ని ఏం చెయ్యము, ఏదా ఒక్కొక్కరు వస్తే ఏమైనా అవుతుందని చెప్పారు. అందుకే వాళ్ళు మంచిగా అదాన్ని అడ్డం పెట్టుకుని ఇన్ని రోజులు నాటకం ఆడిరు. అది వస్తుందేమో అని వీళ్ళు కలలు కన్నారు. మనకు గుర్తుండాలి, మొత్తం వస్తుర్రు, ఎల్పీ మొత్తం విలీనం చేసుకుంటామని చెప్పిన వాళ్ళు ఇలా ఖాళీ 10 మంది మాత్రమే చేరి ఉండడం వల్ల, ఈ 2/3 మెజారిటీకి రీచ్ కాకపోవడం వల్ల ఇలా ఎల్పీ విలీనం అయ్యే ఛాన్స్ లేక ఇక డైరెక్ట్గా ఇలా వాళ్ళని డిస్క్వాలిఫై చేసే పరిస్థితికి వచ్చింది. ఈ అనర్హత వేటు కనుక వేయకపోతే రాహుల్ గాంధీ కూడా తప్పు అవుతుంది. ఇలా రాహుల్ గాంధీ భారత రాజ్యాంగం బుక్ పట్టుకొని తిరుగుడు కాదు. ఇలా తెలంగాణలో మరి ఆ రాజ్యాంగాన్ని కాపాడే పరిస్థితి ఉందా లేదా అది అడగాలి. మరి ప్రశ్న ఉన్నది ఇలా నీ ముందర. తెలంగాణలో మరి ఎందుకు రాజ్యాంగాన్ని పాటించరు, మరి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ అనర్హత వేటు ఎందుకు వేయరు అని అడుగుతా ఉన్నా. ఇది రాహుల్ గాంధీకి సూటి ప్రశ్న. రాజ్యాంగం బుక్ పట్టుకొని నేను పరిరక్షిస్తా ఏది పరిరక్షిస్తున్న తెలంగాణలో ఏడున్నది? మరి అవుతుందా ఏమన్నా? తీశాలని బయట పడేయాలి కదా. నీ ఓడు కాదనుకున్నప్పుడు, చేరినరని చెప్పినరు అన్నప్పుడు నీ వాళ్ళు కాదు కదా, వాళ్ళు కావాల్సినంత మెజార్టీ రానప్పుడు తీసి పక్కన పట్టేసేయి, అది కదా చేయాల్సింది. అది విడిచిపెట్టారు. అయితే ఇది ఇప్పుడు దగ్గరకు వచ్చింది. దీని కథ ఏంటిదంటే, నేను ఇదంతా ఎందుకు చెప్పినా అంటే ఇక్కడ నోటీసులు కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చింది కాబట్టి ఇక నోటీసులకు వాళ్ళు ఇచ్చే రిప్లై, తద్వారా ఫైనల్గా వాళ్ళను డిస్క్వాలిఫై చేసే ఛాన్సు ఇక్కడ ఈ రాష్ట్రంలో మరొక 10 నియోజకవర్గాల్లో ఎన్నికలు వచ్చే అవకాశం. టికెట్లు ఇచ్చేటప్పుడు మరి ఎవరికి ఇస్తారు, ఎట్లు ఇస్తారు, మరి వీళ్ళకే ఇస్తారా, మరి డిస్క్వాలిఫై అయ్యారు కాబట్టి వీళ్ళకి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళకే ఇస్తారా, ఆల్రెడీ కష్టపడ్డ వాళ్ళకి ఇస్తారా, మరి ఎవరికి ఇస్తారనేది ఇవన్నీ కూడా భవిష్యత్తులో మనం మాట్లాడుకుంటాం.